తచ్చను కదే జయ విఘ్నేశ్వరులకి, శ్రీ సుబ్రహ్మణ్యునికి, శ్రీరామచంద్రమూర్తికి, మా చెప్పే గురువు గారి దేవరాములకి, ఈ సభకు విచ్చేసిన పెద్దలకి, బాలుడేడు అమ్మ యేసోదా నీ కొడుకు ఎల్లే మాయలు నేర్చినాడు అమ్మా. అమ్మ బాలుడేడు అమ్మ యేసోదా నీ కొడుకు ఎన్ని మాయలు నేర్చినాడు అమ్మ ఎన్ని మాయలు నేర్చినాడు చిన్ని తనయుడు నిన్నారేయన. 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 అన్ని పడుతుని చూసిరమ్మ అన్నో సైకిల్ చేశాడు అమ్మా. బాలుడేడు అమ్మ యేసోదా నీ కొడుకు ఎన్ని మాయలు నేర్చినాడు అమ్మ మర్రి చెట్టు నీడలోన మరసి నిద్ర చేయచుంటే. మర్రి చెట్టు నీడలోన మరసి నిద్ర చేయచుంటే. మర్రి చెట్టు నీడలోన మరసి నిద్ర చేయుచుంటే. మర్రి చెట్టు నీడలోన మరసి నిద్ర చేయచుంటే. కమారులు వచ్చినాడు తల్లి పడదోసాడమ్మా. బాలుడేడు అమ్మ యేసోదా నీ కొడుకు ఎల్లి మాయలు నేర్చినాడు అమ్మ యేసోదా నీ కొడుకు ఎన్ని మాయలు నేర్చినాడు అమ్మ. నీ కొడుకు గోపాలకృష్ణుడు మా వడలుంటూ గొప్ప అలరపనులు చేస్తాడమ్మా. చేస్తున్నాడమ్మా యశోదా అమ్మ ఎన్న వేటు యేసోదమ్మ. కృష్ణుడు సెల్లేలల్లా కృష్ణుడు సెల్లేలల్లే. కృష్ణుడు సిల్లేలల్లే. చిన్నవాడు కాదు అమ్మ, చిన్నవాడు కాదు అమ్మ. సిల్లేలెల్లో చేశాడమ్మా. సిల్లేలెల్లో చేశాడమ్మా. సిల్లేలెల్లో చేశాడమ్మా. నల్లనోడు కాదు అమ్మ, నల్లనోడు కాదు గోపమ్మ మామని వినవమ్మ. అమ్మ గోపమ్మ నామని వినవమ్మ. అయ్యమ్మ గోపమ్మ నామని వినవమ్మ. బరామాడు పెరటేలోనా, బరామాడు పెరటేలోనా. ఒక్కటామే మాడుతుంటే, ఒక్కటామే మాడుతుంటే. బరామాడు ఎక్కడమ్మా. బరామాలు చాడమ్మ. మా కొంగు పట్టుకులాగాడు. కొంగు పట్టుకులా
సాగాడమ్మా అమ్మ గోపమ్మ మామని వినవమ్మా అమ్మ గోపమ్మ నా మరి వినవమ్మ మర్రే చెట్టు నీడాలోనా మర్రి చెట్టు నీడాలోన నా మరిది నిద్ర చేయాల్సుంటే జొత్తు 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 జను ఆ మర్రి చెట్టు నా మరిసి నిద్ర చేయాల్సుంటే జను ఆ మర్రి నిద్ర నిద్దట్లో నా వచ్చానమ్మా నమ్మ ఇద్దరనే రమ్మన్నాడమ్మా నమ్మాయమ్మ గోపమ్మ నామని వినవమ్మ అమ్మ గోపమ్మ మామని వినవమ్మా జను అమ్మ గోపమ్మ నా అమ్మ యశోద తనయ వెన్నెల దొంగ చంద జాంబు పెరటిలోన నా చంద జాంబు పెరటిలోన నా స్నానంబు మేము చేయాల్సుంటే జను ఆ చందా జాంబు నా ఆవయ్యమ్మ నీ కొడుకు గోపాలకృష్ణుడు గోపాలకృష్ణుడు వాడలంటూ గొప్ప అల్లరి పనులు చేస్తానమ్మా ఏమి చేస్తున్నాడమ్మా ఏమిటో చెప్పాలా చెప్పాలి కదా అమ్మా ఆ యశోదా ఓయ్ నీ కొడుకు గోపాలకృష్ణుడు అమ్మా ఓయ్ ఇదిగో అమ్మ రాక రాక మందారిండే రాక రాక మల్దానిండే రాతేరే నా పెరిమిటే వచ్చే రాతేరే నా పెనిమిటి వస్తే రాతేరే నా పెరిమిటే వచ్చే మల్లె పువ్వుల పాను పేసా మల్లె పువ్వుల పాను పేసే మల్లె పువ్వుల పాను పేసే జను ఆ మల్లె పువ్వుల పాను పేసే మంచి గంధము చేసే ఉంచే మంచి గంధము చేసే ఉంచే గంధము చేసే ఉంచే జా పత్తెర తెచ్చే అమ్మ గోపమ్మ నా మని వినవమ్మ
కృష్ణుడు చెల్లెలన్నీ తొడసెల్లే మా నల్లనోడు కాదు అమ్మ మా నల్లనోడు కాదు అమ్మ మా ఎల్లారెంతో చేశాడమ్మా మా చిన్నవాడు కాదు అమ్మ మా చెల్లెలు చేశాడమ్మా మా చెల్లెలు తలెత్త చెడు అమ్మ గోపమ్మ నా అమ్మ చిన్నవాడు కాదు అమ్మ అమ్మ సిన్నెలెల్లో చేశాడమ్మా చెల్లెల్లో చేశాడమ్మా అమ్మ నల్లనోడు కాదు అమ్మ మా నల్లనోడు తలెత్త చెడు ఆ నల్లనోడు కాదు మా పొరిగే ఇంటికి వెళ్ళాడమ్మా మా పొరిగే ఇంటికి వెళ్ళాడమ్మా సల్లా బేరమాడాడమ్మా మా సల్లా బేరమాడాడమ్మా మా రొక్కమిచ్చి కొన్నాడమ్మా నా కళ్ళు పడుచును చూశాడమ్మా మా కళ్ళు సైకులు చేశాడమ్మా అమ్మ గోపమ్మ మామని వినవమ్మా అమ్మ ఎన్నావేటో యేసోదమ్మా మా సిల్లే కృష్ణుడు సెల్లేలల్లా కట్టు మీద చెట్టు బుట్టి కట్టు మీద చెట్టు బుట్టి
కృష్ణుడు సిన్నీలన్నారు నల్లానోడు కాదు అమ్మ అల్లారంతా చేశాడమ్మా అల్లారంతా చేశాడమ్మా ఈసారి మీ బాలు అమ్మ గోపమ్మ ఆహా భయమ్మ నీ కొడుకు గోపాల కృష్ణుడు కానీ ఈసారి మా వాడలంటూ వస్తే ఏమిటి చేస్తామో తెలుసా అమ్మా యశోదా ఇదిగో అమ్మ ఈసారి మీ బాల మా వాడకొస్తేనా మీ బాల మా వాడకొస్తేనా అమ్మ కవ్వము తలుతో కట్టె పారసామా సారు మీ బాల మావాడాకొచ్చేనా ఆహావయ్యమ్మ ఈసారి కానీ మీ బాలుడు కానీ మా వాళ్ళు వస్తే కవ్వముతాలతో కట్టి పారేస్తామని ఆ యొక్క కొల్లబామలు కూడా ఎప్పుడైతే అన్నారో ఆ ఒక్క కొల్లబామలు కూడా శ్రీవేణు గోపాలుడు కూడా కేబడి చేస్తారమ్మా ఏమి చేస్తున్నారమ్మా చెప్పాలా నాలని ఓడు నా బంబు గలవోడా అయ్యమా ఇరువోడా శ్రీవేణే గోపాల శ్రీవేణు గోపాల గోపాల అహాభయ్యమ్మ అలా నువ్వు కేబడి చేస్తానమ్మా చెప్పాలా కదా ఇదిగో అహాభయ్యమ్మ యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడమ్మా యశోదమ్మ నీ కొడుకు ఏడి అమ్మ ఎక్కడో ఉన్నాడని ఎప్పుడో వస్తాడని పిలిచిన పలకడు తలచిన రాడు ఎడదాగినాడు ఓ యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి అమ్మ 3000 బామలతో ముచ్చటాడగా 3000 బామలతో ముచ్చటాడగా
4000 బామలతో నాట్యమాడగా అమ్మ 4000 బామలతో నాట్యమాడగా 5000 బామలతో యాటలాడగా నల్ల నల్లని వాడమ్ము నామాలు గల్లవాడే హలో ఎస్ మీరు కూడా రిథమ్ కలపండి మన తెలుగింటి జానపదం ఇది ఓ తెలతను ఆ యశోదమ్మానే కొడుకుయేడే యశోదమ్మానే కొడుకుయేడే యశోదమ్మ నీ కొడుకుయేడే ఓ తెలతను యశోదమ్మ నీ కొడుకుయేడే ఇది కదా మన తెలుగింటి జానపదం. ఈయన పేరు నీలబోను సత్యం. మీ అందరూ సినిమాలు చూస్తుంటారు కదా, రంగస్థలంలో రామ్ చరణ్తో యాక్ట్ చేసింది ఈయనే. ఉత్తరాంధ్ర గుండె చప్పుళ్ళు తప్పెట గుళ్ళు బొబ్బిల్ నుంచి విచ్చేశారు వీరు. సుమారు 25 సంవత్సరాల నుంచి నాతో అసోసియేషన్. ఏనాడు కూడా ప్రోగ్రామ్ డేట్ చెప్తేనే కానీ ఎంత ఇస్తారు అనే అడగని ఒకే ఒక కళాకారుడు ఎవరైనా ఉన్నారు అంటే జానపద కళాకారుడు, అందులో నీలబోను సత్యం. రియల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మల్లికార్జున గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కళాకృతి తరపున ఈ టీంని స్పాన్సర్ చేసినందుకు. ఈయనకి ఈ బొబ్బిలి తప్పెటగుళ్ళని ఆశీర్వదించడానికి మద్రాస్ మామయ్యని ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మద్రాస్ మామయ్య విఏకే రంగారావు గారు ఒక్కసారి వేదిక మీదకి వచ్చి వీరందరికీ కూడా ఒక్కొక్క ఆర్టిస్ట్కి 100 రూపాయలు ఆయన ఇస్తానని అన్నారు. రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫర్ దెమ్. సో నిజంగా ఈ కళాకారులందరూ కూడా మనం సపోర్ట్ చేయకపోతే వీళ్ళందరూ కూడా రోజు కూలీలుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. గ్రామాలలో వీళ్ళకి ఎవ్వరికీ కూడా పనులు ఉండట్లేదు, పెర్ఫార్మెన్స్లు ఉండట్లేదు. అక్క చాలా రియల్లీ దే డిజర్వ్. మనందరం కూడా పిజ్జా హట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా బోల్డ్ ఖర్చు పెడుతుంటాం. ఒక ఐమాక్స్కి వెళ్తే 2000 అయిపోతాయి. బట్ వీళ్ళు మన ఆర్ట్ ఫామ్ని కొన్ని 100 సంవత్సరాలుగా కంటిన్యూగా తెస్తున్నారు. వీరు మరియు కళాకృష్ణ గారు కలిసి ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో ఒకేసారి సెమినార్ చేశారు. అంతటి మహోన్నతమైనటువంటి జానపద కళ ఈ తప్పెట గుళ్ళు. రమాదేవి గారు ఎప్పుడూ కూడా అక్కడ డిసైడ్ అయిందంటే ఆ రోజు కూడా హసనైన్ అనేటువంటి వ్యక్తి ఒక బస్ కొందామనుకుంటే అక్క ప్రారంభించారు. అది ఆయన దీనికి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. డాక్టర్ రమాదేవి గారు 5000 పే చేశారు ఆయనకి. పద్మశ్రీ మేడం నిజంగా అంటే చూడండి ఎంతటిదంటే ఉమామహేశ్వరి గారు ఆవిడ కూడా 5000 పే చేశారు. సో వాళ్ళకి ఇట్ ఈస్ ఏ కానుక. పేరమ్మా నాగ సాత్విక్. యాక్చువల్గా డొనేషన్స్ మేము ఆన్ డయాస్ చేయము, కానీ మన ఇంటి తెలుగు జానపదాన్ని పరిరక్షించుకోవడానికి వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ ఇవ్వడం కోసం. సో మద్రాస్ మామయ్య, ఎస్ ప్లీజ్ రండి. ఒక సార్ మీరు ఏదో చెప్పారు. ఓకే, ఒక షాల్ పట్టండి అమ్మా. చిత్రా సుకుమారన్ గారు want to give some amount, 5000 from Kerala. She invited Kerala festival, Tappetagullu in Kerala, first time I think. Thank you so much.
కుర్చీ తీసుకుంటండి. భారతి గారు ఒక్కసారి వేదిక దగ్గర రావాలి. ఈ కళాకారులు ఈ వేదిక ఎక్కారంటే భారతి గారి యొక్క ఇచ్చినటువంటి ఆపర్చునిటీయే. ఒక్కొక్కరు కూడా రండి, అందరూ ఒక్కొక్కరు తీసుకోండి. రండి, తీసుకో, వేయించుకో. ఒక్కొక్కరు రండి. ర్యాపిడ్ ఫొటోస్ తీ, వాళ్ళకి అది తీయమ్మా. I'm requesting on behalf of Kalakriti, please support Tappatgullu in your events. They will come for the marriage events also. So please support them. మన మోడర్న్ గర్ల్స్ ఈ హోస్టింగ్ గర్ల్స్కి ఇచ్చే బదులు ఇలాంటి కళాకారులకు ఇస్తే కనీసం వారం రోజులు భోజనం ఇచ్చినట్టు మీరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రియల్లీ దే డిజర్వ్. ఓకేనా? అందరు కూర్చోండి, కూర్చోండి. నువ్వు ఇక్కడికి వచ్చాయి, నువ్వు ఇక్కడ నుంచో, నువ్వు ఇక్కడ కూర్చోండి. ఇక్కడ అందరూ ఉండండి. మీరు ఫోటో తీసుకోండి. ఓకేనా మేడం? మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి పక్కకు వస్తే మాస్టారు రంగారావు గారు కూడా వాళ్ళందరికీ కూడా 100 రూపీసు మద్రాస్ మామయ్యగా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువే ఇచ్చారు. సో థ్యాంక్ యూ. ఆయన యొక్క బ్రదర్ శ్రీ బొబ్బిల్ నుంచి వచ్చినటువంటి రంగారావు గారు కూడా రంగారావు గారిని దుస్సాలుతో సత్కరిస్తున్నారు. మీరందరూ పక్క వచ్చేయండి, చెప్తాను. ఇటు వచ్చేసేయండి. ఇది కదా అదృష్టం.
హెచ్ఎం గారికి వాళ్ళ బ్రదర్ కూడా 2,000 ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కళాకృతి పేరెంట్స్ కూడా One of our Kalakriti Nityalaya parents, Shyamala